విశ్వాసులు అనేవారు ఎలా ఉండాలి? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసమందును ఎడతెగక ఉండాలి అని చూసాము. దాని తర్వాత మనం ఏం చూసాము? అవిశ్వాసులైన వారందరూ కుటుంబాలలో, ఈ సంఘంలో ఈ కుటుంబాలన్నీ కలిస్తే ఒక పెద్ద సంఘం, దేవుని సంఘము, మనం వారం వారం కలుసుకునే సంఘం కదా. అది కాకుండా మన గృహంలో మన కుటుంబాలు చిన్న సంఘాలు అనే విషయం మనము చూసాం. ఈ కుటుంబాలు లేకపోతే ఈ దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ కుటుంబ వ్యవస్థలో కుటుంబముగా మనం ఏం చేయాలి? యెహోషువ భక్తుడు చక్కని మాదిరిని మనకు విడిచి వెళ్ళాడు కదా. ఏంటి? యెహోషువ 24:15 ఏమని ఉంటుంది? మీ మట్టుకు మీరైతే డిసైడ్ చేసుకోండి, మీరెవరిను సేవించాలి అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్తున్నారు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కూడా చాలాసార్లు చెప్పాడు యెహోషువ భక్తుడు, మీరు పడిపోతారు, మీరు దేవునితో రాలేరు అంటే వారి చేత ఒప్పించి దృఢమైన నిర్ణయంలోనికి తీసుకురావటానికి ఆ అధ్యాయం అంతా మీరు చదివితే దేవుడు ఏ రీతిగా వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించి వారి స్థలాలను వారికి ఇచ్చాడో, మరి ఏ రీతిగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ రీతిగా వారికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి దేవుడు 66వ కీర్తనలో కూడా అదే ఉంది కదా, సర్వభూజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా రండి, యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను మీరు చూడరండి అని చెప్తున్నాడు అనమాట దావీదు భక్తుడు కూడా. అలాగే ఆ కాలంలో ఉన్న యెహోషువ భక్తుడు కూడా అదే చెప్తూ 23, 24 ఈ అధ్యాయాలన్నీ కూడా ఇది జోషువ డెత్ బెడ్ మీద నుంచి రాసిన అధ్యాయం అనమాట. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జోషువ అంటారు. ఆయన ఏం చేస్తున్నాడు? మీరు కూడా నేను లేకపోయినా తర్వాత మీరు చక్కగా దేవునిని సేవించడం నేర్చుకోండి. ఆయనే మనల్ని ఎన్నో శ్రమల గుండా తీసుకువెళ్ళినా కూడా ఆయనే మనల్ని తిరిగి ఈ వాగ్దాన దేశంలోనికి మనల్ని నడిపించాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ మట్టుకు మీరే నిర్ణయం చేసుకోండి, దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని నడిపించాడు అన్నది మీరు జ్ఞాపకం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కదా. దేవుని కుటుంబం లేకపోతే దైవ కుటుంబం లేకపోతే గాడ్లీ ఫ్యామిలీలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, దైవికమైన కుటుంబం లేకపోతే దేవుని ప్రేమించే కుటుంబం ఏం చేస్తారంట? ఎప్పుడు దేవునిని సేవించేవారిగా ఉంటారు అని చూసాం. దానికి రెఫరెన్స్ యోహాను సువార్త 12వ అధ్యాయము 25, 26, అలాగే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా మీకు ఆ మాట కనబడుతుంది. దైవ కుటుంబం లేకపోతే దేవుని ప్రేమించే కుటుంబం ఏం చేస్తారు? ఎప్పుడు దేవునిని సేవించేవారుగా ఉంటారు. వారు దేవునిని కోరుకునేవారుగా ఉంటారు, దేవునిని సేవించేవారుగా ఉంటారు అని మనం చూసాం. దేవునిని ప్రేమించేవారిగా ఉండాలి మన కుటుంబాలు కూడా. మరి రెండవది సిక్స్ గాడ్ అంటే దేవునిని వెదికేవారిగా ఉంటారంట. మత్తయి సువార్త 6:33, 34 వచనాలు మీరు తీయకర్లేదు, నేను చెప్తాను. ముందు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదిగినప్పుడు కుటుంబముగా మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన సర్వసమృద్ధిలో నుండి ఆయన దయచేసే దేవుడు. రెండవ పాయింట్, మొదటిది ఏంటి? గాడ్లీ ఫ్యామిలీ సర్వ్స్ గాడ్. రెండవది సీక్స్ గాడ్ లేకపోతే దేవునిని సేవించేవారుగా, దేవునిని వెదికేవారిగా ఉంటారు. మరి మూడవది సత్యమును ప్రేమించేవారిగా ఉంటారు. సత్యమును ప్రేమించడం అంటే కుటుంబాలలో మన బిడ్డల విషయంలో కానీ, మన భార్యాభర్తల విషయంలో కానీ, మన పెద్దవారి విషయంలో కానీ ఒక కుటుంబముగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. బిడ్డలు తప్పు చేస్తే ఏం చేస్తున్నారు? ఖండిస్తున్నారా? బిడ్డల్ని ఖండిస్తున్నారా? అక్కడ అదే ఉంది. మీరు సత్యముగా ప్రేమించాలి, బిడ్డలకు కూడా ఆ సత్యంలోనికి నడిపించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాటే ఉంటుంది. దేవుడు ప్రేమించిన వారిని ఆయన శిక్షణ చేస్తూ గద్దిస్తాడు. కాబట్టి మీరు ఆయన శిక్షణ యందు విసుకక ఆయన చేసిన గద్దింపును మీరు పొందుకోండి అని ఉంది. మరొక చోట సామెతల గ్రంథం 3:12 ఏమని ఉంటుందంటే, లోపల ముద్దు పెట్టుకోవడం కంటే బయట గద్దింపు మేలు, అది మనకు మేలు చేస్తుంది. వాడు ఎంత తప్పు చేసినా వాడిని నా బాబు నాకన్నా అన్నారనుకోండి, తర్వాత వాడు పెద్దవాడైనప్పుడు ఏమైపోతాడు కదా. కాబట్టి మరి అలాగా మన కుటుంబం గురించి మన బిడ్డల విషయమే కాదు కానీ మన భర్తల విషయంలో లేకపోతే మన భార్యల విషయంలో, మన తల్లిదండ్రుల విషయంలో ఏదైనా దేవునికి ఇష్టం లేకుండా, దేవునిని ప్రేమించేవారిగా లేకుండా, అది దేవుని దారిలో లేకుండా వేరొక దారిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కుటుంబముగా కూర్చున్నప్పుడు
కుటుంబంగా మనం ప్రార్థించుకున్నప్పుడు, కుటుంబంగా ఆయన ఎదుట మనం కనబడినప్పుడు ఎలా ఉండాలి? నిందారహితముగాను ఆయన ప్రేమించే కుటుంబంగా మనము ఉండాలి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయాలి. ఇప్పుడు 4వ పాయింట్, మన బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నామండి? కొలతలు పెట్టి ప్రేమిస్తున్నామా? కొలతలతో ప్రేమిస్తున్నామా? కొలతలు లేకుండా ప్రేమిస్తున్నామా? అమితంగా ప్రేమిస్తాం. మన బిడ్డలనే కాదు, మన భర్తనే కాదు, మన భార్యనే కాదు. మనం ఏం చేస్తాము? ప్రేమ కదా, కుటుంబాలలో ఉండేది ప్రేమ కదా. ఈ ప్రేమ ఎలా ఉండాలి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనకు ఆ మాదిరి? చెప్తున్నారు మానే. మరి రెఫరెన్స్ చూద్దామా? 1 యోహాను 1వ అధ్యాయము 4వ అధ్యాయం అంతా కూడా మీకు 7వ వచనం నుంచి చూస్తే ప్రియులారా అంటూ చక్కని మాటలు అక్కడ రాశాడు. ఈ లోక సంబంధులను కానీ లోకంలో ఉన్నవారిని కానీ మీరు ప్రేమించవద్దు అని ఆ అధ్యాయం అంతా కూడా మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము అన్నాడు. ఎప్పుడైతే మనము కుటుంబంగా దేవునిని ప్రేమిస్తామో, కుటుంబముగా దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే కుటుంబంగా దేవుని సేవిస్తామో అప్పుడు ఏం చేస్తామో ఆటోమేటిక్గా ఆయన మీద మనకు ప్రేమ పడుతుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందో కింద చాలా విషయాలు అక్కడ రాశాడు. 3వ అధ్యాయంలో చూడండి, కయ్యను గురించిన ఉదాహరణ కూడా అక్కడ ఇచ్చాడు. 3:12. ఎస్, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. కయ్యను హేబేలు ఎవరండి? అన్నదమ్ముల మధ్యలో ఏముండాలి? మనం ఎవరిలా ఉండకూడదని చెప్తుంది దేవుని వాక్యం. ఎందుకు? కయ్యనికి హేబేలుకి వచ్చిన వైరం ఏంటి? హేబేలు ఏమన్నా కయ్యను ఆస్తి తీసుకున్నాడా? కాదు. ఏం తీసుకున్నాడు? ఏమీ తీసుకోలే కయ్యని దగ్గర నుంచి. కానీ కయ్యనికి కోపం వచ్చేసింది హేబేల్ మీద. ఆ విషయమే మనం అక్కడ చూస్తున్నాం. చదవండి. తన క్రియలు చెడ్డవి, తన సహోదరుడైన హేబేలు క్రియలు ఎటువంటివంట? నీతి గలవై ఉన్నాయంట. అందుకు చంపేశాడంట అన్నగారిని. మరి మనము కుటుంబాలలో ఆ విషయం నేర్పించాలి మన బిడ్డలకు. చంపేయడం అంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ధర్మశాస్త్రం అంతా మారిపోయిందండి. వాడిని చూసి కోపం తెచ్చుకొని నీ హృదయంలో వాడి మీద అని కోపం వస్తుంది చూడండి, ఆ కోపం కూడా వాడిని నరహత్య చేసినట్టేనంట. యేసుక్రీస్తు ప్రభువారే చెప్తారు, నీ హృదయంలో వాని మీద చిన్నంత ద్వేషం ఉన్నా కూడా నీ వాడిని చంపేసినట్టే. కత్తిలే ఎత్తక్కర్లే, కత్తి ఎత్తకుండానే చంపేసినట్టు అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మనము దేవుని ప్రేమను ఎరిగిన మనము కుటుంబాలలో ఒకరి మధ్య ఒకరము, ఈ రోజుల్లో కుటుంబాలలో సఖ్యత ఉంటుందండి. దేవుని ప్రేమలో కలిసి ఐక్యతగా ఉండడం ఎప్పుడు వస్తుంది? ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టే టుగెదర్ అని ఉంటుంది. అంటే ఏంటి? ఏ ఫ్యామిలీ అయితే, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేసుకుంటారో, కలిసి దేవుని ప్రేమను పంచుకుంటారో, కలిసి దేవుడు వారి పట్ల చేసిన కార్యములను పంచుకుంటారో, కలిసి దేవుని దగ్గర వారి మొరలను పెట్టుకుంటారో ఆ కుటుంబం అంట ఎప్పుడూ కలిసే ఉంటారంట. మరి కలిసి ఉండాల్సిన కుటుంబాలుగా మన కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే కుటుంబము ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండినప్పుడే ఈ సంఘము మీద కూడా అటువంటి ప్రేమ మీకు కలుగుతుంది. అందుకే ఎగ్జాంపుల్ ముందు అన్నగారు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడండి, ఈ అన్నదమ్ముల స్టోరీ చెప్పి తర్వాత దేవుని ప్రేమ మీలో ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు అనమాట. మన కుటుంబాలలో కూడా అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. చూడండి 7వ వచనం, 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందకు కొన్ని వచనాలు నేనే చదువుతాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవునిని ఎప్పుడునూ చూసి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు
ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసెను, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. చూసారా, ఇంతకన్నా పర్ఫెక్ట్ ప్రేమ ఈ లోకంలో ఎక్కడా ఎన్నడూ ఎవ్వరూ మనకు చూపించలేదు. తండ్రి కుమారుల ప్రేమను మనం అక్కడ చూస్తున్నాము. వారితో కలిసి ఈ కుటుంబాలు కూడా ఏం చేయాలి, సంఘములు ఉన్నాయి, ఈ కుటుంబాలు కూడా ఏం చేయాలి, ఒకరి ఎడల ఒకరితో ఒకరు కలిసి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. సామెతల గ్రంథము 10:12 ఒకరు తీయండి. ప్రేమ దోషములను కప్పును. రోమీలకు రాసిన పత్రిక 5:5 చూసుకొని మనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపడం అంటే వడ్డిస్తారు చూడండి కొంచెం కొంచెం బంతుల్లో, అలా కాదు. కృమ్మరించడం అంటే ఏంటి, ధారాళముగా కదా, ధారాళముగా ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. మన హృదయములలో ఆయన ప్రేమను ఆయన నింపుతూ ఉన్నాడు. ఎందుకు, మీరు గుద్దేసుకోవడానికా, మీరు కొట్టేసుకోవడానికా, మరి ఎందుకు చెప్పాలి. ఒకరి ఎడల ఒకరు కూడా ఆ ప్రేమను పంచుకోవాలి. ఈ కుటుంబాలుగా మీరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా దేవుని మందిరాల్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, అదే ప్రేమను వెల్లడిపరుస్తారు. ఏ రీతిగా క్రీస్తు తన ప్రేమను మన హృదయములలో కుమ్మరించి ఆయన ప్రేమను మన ఎడల కనుపరుస్తున్నాడో, ఏ రీతిగా ఆయన మన ఎడల వెల్లడిపరుస్తున్నాడో, ఆ రీతిగానే మనము కూడా ఇక్కడ అటువంటి ప్రేమ కలిగి ఉంటాము, అటువంటి ప్రేమ కలిగిన స్వభావం కలిగి ఉంటాము. మరి ప్రేమ గురించి ఇంకా చక్కని మాటలు ఉన్నాయి. 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రేమ డంబము లేనిది. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమై ఉండవలెను, చెడ్డదానిని అసహ్యించుకొని మంచి దానిని హత్తుకొనుడి. అది సంఘములో ప్రేమ దేనిని బట్టి రావాలి, మంచిదానిని బట్టి, క్రీస్తును బట్టి, క్రీస్తు నీ కొరకు నా కొరకు చేసిన కార్యమును బట్టి నీవు ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబాలలో కూడా కొన్ని ఫేవరెటిజమ్స్ ఉంటాయి కదా. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటి, పాపము. ఏదో ఒక లవ్ విత్ బెనిఫిట్స్ లేకపోతే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనేది ఇప్పట్లో చాలా ట్రెండింగ్ కాన్సెప్ట్. కానీ మనం దేవునిని ఏదో ఇస్తాడు కాబట్టి మనం దేవుణ్ణి కానీ మన కుటుంబీకులను మనము ప్రేమించలేము, ప్రేమించకూడదు. మరి దేనిని బట్టి ప్రేమించాలి, ఆయన మన ఎడల ఉంచిన ఆ ప్రేమను బట్టే మనము ఏం చేయాలి, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. సంఘంలో ఉన్న బిడ్డలను కూడా ఆ రీతిగానే ప్రేమించాలి కదా. ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి. తర్వాత 1 కొరింథీ 8:1 చూడండి, ప్రేమ మనల్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తుందంట. 1 కొరింథీ 8:1 ఉంటుంది చూడండి, ప్రేమ క్షేమాభివృద్ధిలోనికి మనల్ని నడిపిస్తుందంట. ప్రేమ ఏం చేస్తుందంట, జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ ఏం చేస్తుందంట, మనల్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఏ క్షేమాభివృద్ధి, దేవునిలోనూ లోకములోనూ దేవుని యందు మనము ఎదుగుచూ ఉండడము, విస్తరిస్తూ ఉండడము, వర్ధిల్లుతూ ఉండడము చూస్తాం. క్రీస్తు యొక్క ప్రేమను గురించి ఇంకొక మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును, అలాగుననే మీరును. అబ్బా, ఎన్ని వాక్యాలు రాయించా, ఇంకా నేను కొన్నే తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎన్ని వాక్యాలండి. ఎందుకంటే దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు, ఆయన కొరకు మనము పరిమళ వాసనగా ఉండుటకు. అంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ఒక పర్ఫ్యూమ్ ఉందనుకోండి, దాని పర్ఫ్యూమ్ వాసన వింటే చూస్తే చాలామందికి, నాకైతే చాలా ఇష్టం, మంచి మంచి స్మెల్స్ అంటే నాకు చాలా ఇష్టం కదా. అదేంటంటే అది ఒక రకమైన సంతోషం కలుగుతుంది. మరి ఆ రీతిగానే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు, వాసన అంటే ఓన్లీ మన మధ్యలోనే వస్తుందండి వాసన. మనం పర్ఫ్యూమ్ వేసుకున్నాం అనుకోండి, కనీసం ఇక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళ వరకు వస్తుంది. మీరు ధరించుకున్న ఈ ప్రేమ, ఈ పరిమళ వాసముగా మీ కుటుంబాలకు, మీ నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబంగా ఉన్న ఈ సంఘముకు అటువంటి పరిమళ వాసన వస్తుందా? ప్రశ్న. మనల్ని మనమే
పరీక్షించుకోవాలి. మరి ఎందుకు మనం ఇంతగా దేవుని ప్రేమను గురించి అర్థం చేసుకోవాలంటే ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము నేనే చదువుతున్నాను చూడండి. అటువలే సంఘము క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల గల సంఘము గాను ఆయన మన ఎదుట దానిని నిలువబట్టుకొనవలెనని వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి? ఎందుకు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అంటాడు పౌలు భక్తుడు. మరి ఎందుకు ఒకరినొకరు ప్రేమించుకోవాలంట? దేవుని రాకడలో ఆయన రెండవసారి మనల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు ఎలా ఉంటామంట? మనమందరము ఆయన ఎదుట కళంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనాను లేకుండా ఆయన ఎదుట మనల్ని మనము నిందారహితులుగా ఆయన రాజ్యంలో పాలిభాగస్తులమై ఉండుటకు ఆయనతో కలిసి నిత్యము ఆయనే పరిశుద్ధుడు 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 అని కొనియాడే ఆ స్థానంలో దేవుడు మనల్ని నిలువబెట్టుకొనవలెనని ఆయన ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు. మరి అట్టి ఆశ మీలో ఉందా? దేవుడు నన్ను ప్రేమించాడు కదా, దేవుడిని నేను ప్రేమిస్తాను, దేవుడి కంటే ఎక్కువ దేవుడిని నేను ప్రేమిస్తానని ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? మీ కుటుంబాలుగా ఈ వారం నేను దేవుని నేను అత్యధికంగా ప్రేమిస్తాను, ఈ వారంతో అయిపోయేది కాదు కదా. ఎప్పటికెప్పటికి నేను నా కుటుంబం అంతా కూడా ఇంకా ఎక్కువ దేవుని ప్రేమిస్తామని దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడాలి. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు ఈ సంఘమును, ఈ చిన్న చిన్న సంఘములైన మీ కుటుంబాలను చూసి ఆయన ముఖము మీద ఏం రావాలి? నవ్వు రావాలి. నోవహు కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు ఆ రీతిగానే వీరు మాత్రమే దేవుని సేవించగలిగిన వారు అని ఆయన ఆశపడ్డాడు. మరి నీ కుటుంబము నోవహు కుటుంబం వల్లే దేవుని చేత కోరబడినదా? లేకపోతే ఆయన హృదయంలో నీవు నొప్పిని కలుగజేస్తున్నావా? ప్రశ్న. అది మన హృదయంలో ఉంచుకొనిచు ఆయన ఏనాటికానాడు నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యముతో నన్ను పరిశీలించి పరిశోధించి పరిశుద్ధపరిచి ఈ రీతిగా నన్ను నిలవబెట్టి నీతిమంతుల గుంపులో నన్ను ఉంచిన దేవునికి స్తుతులు చెల్లించుకొనిచు దేవుని నామమును ఆరాధన చేసుకుందాము.